విదేశీ నుంచి ఆగి వేరే సెంటర్స్ ఐడెంటిఫై చేశాం. సరే, 50 మంది సెంటర్లు అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేవా అనేటువంటిది చూసే విధానం జోనల్ టీమ్. నెక్స్ట్ విలేజ్ టీమ్. విలేజ్ లెవెల్లో టీం మన ఎవరెవరు ఉంటారు? సెక్రటరీ గారు, విఆర్ఓ గారు ఉంటారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు ఉంటారు. ఒక గ్రామంలో ఒక ఎల్డర్ పర్సన్ కొంచెం పెద్ద తరహాగా ఉండి కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా ఆర్గనైజ్ అటువంటి వాళ్ళు విలేజ్ లెవెల్ టీమ్. ఈ విధంగా విలేజ్ లెవెల్ టీం ఉంటుంది. తర్వాత మరి మొబైల్ టీం అనేటువంటి నేనేం చేయాలంటే ఒక లాంచ్ అనేటువంటిది అరేంజ్ చేస్తారు. నా దగ్గర జీసీసీ మెంబర్ని ఒకళ్ళు మేము సభ్యులుగా వేసుకున్నాము, 3 కానిస్టేబుల్ వేసుకున్నాము, ఒక డాక్టర్ గారిని వేసుకున్నాము. మా టీం అంతా కూడా మొబైల్ టీం అంటారు. మరి మేము ఏం చేస్తామంటే ఈ మెడిసిన్ సంబంధించిన స్టాక్ డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన అన్నీ పెట్టుకుంటారు. సపోజ్ ఈ పాము కాటుకు గురవుతూ ఉంటాం మనకు ఆ టైంలో ఎక్కువగా యాంటీవెనమ్, స్నేక్ బైట్ సంబంధించి కానీ ఇతర టించే ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ ఇతర అన్నీ కూడా స్టాక్ ఉన్నాయా లేదా ఒకసారి మా మొబైల్ టీం అంతా కూడా అప్రమత్తం అవుతారు. అలాగే కానిస్టేబుల్ కూడా ఉంటారు. వాళ్ళు ఎక్కడైతే రష్గా ఉందో ఆ రష్ను అవాయిడ్ చేయడం కోసం మెయిన్ ఒకటే పాయింట్ అండి. బ్లడ్ అంటే మనందరికీ తెలుసు. ఒకేసారి అందరూ గుమ్మిగూడుకోకుండా మనకు వస్తున్నటువంటి పైనుంచి బ్లడ్ లెవెల్ ఆధారంగా చేసుకుని మనకి కింద పంపగానే గ్రామస్తులు అందరూ కూడా మరి కోఆపరేట్ చేయాలి. దీనికి చేస్తే అసలు బ్లడ్ లెవెల్ పెరిగిపోయినప్పుడు ఒకేసారి మూకుమ్మడిగా బోటులేమో మరి కెపాసిటీ తక్కువ, కెపాసిటీ నుంచి వచ్చేస్తే అక్కడ కొంచెం తొక్కిసలాట రష్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చే విధానాన్ని ప్రకారం ఏంటంటే కన్విన్స్ చేసి జాగ్రత్తగా చేయండి అని చెప్పారు. కాబట్టి మన ఆ విధంగా గ్రామస్తులతో మనకు అందినటువంటి బ్లడ్ లెవెల్ బేస్ చేసుకుని వాళ్ళందరినీ సేఫర్ జోన్స్ లైక్ రీహాబిలిటేషన్ సెంటర్ అక్కడికి తరలిస్తూ ఉంటాం. మ్యాక్సిమం బోటు మనం మనకి ఎటపాక మండలంలో అయితే బోటు మీద ప్రయాణం చేసే ఫస్ట్ వార్నింగ్ అనేటువంటిది ఇస్తారు. దానికి 5 కలిపితే 48 ఫీట్కి వచ్చేటప్పటికి సెకండ్ వార్నింగ్ అనేటువంటి ఇస్తారు. 53 అనేటువంటి దానికి థర్డ్ వార్నింగ్ అనేది ఇస్తారు. మనం అంతా కూడా మొత్తం ఈ అలర్ట్నెస్ అంతా కూడా ప్యూర్లీ డిపెండ్ అపాన్ ది ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ వార్నింగ్ లెవెల్స్ బేస్ చేసుకుని మనం సమాయత్తం అంతా కూడా అలర్ట్ చేస్తూ ఉంటాం. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ వార్నింగ్ లెవెల్ వచ్చేటప్పటికి సెక్టర్ ఆఫీసర్ గారు ఏం చేస్తారు అంటే మనకి ఎంఆర్ఓ గారు సెక్టర్ ఆఫీసర్ అంటారు. ఓకే సార్, ఎంఆర్ఓ గారు. నేనేమో మొబైల్ ఆఫీసర్ అంటాను. మొబైల్ ఆఫీసర్లో కాకుండా విలేజ్ లెవెల్లో టీం పెట్టారు వాళ్ళు. అలా హైరార్కీ మాకు అలా ఉంటుందన్నమాట. విలేజ్ లెవెల్లో టీం ఒకటి, అట్లా ప్రతి రీహాబిలిటేషన్ సెంటర్ దగ్గర ఇన్ఛార్జి విఆర్ఓ గారు ఉంటారు. అలాగే మన దానికి ఇన్ఛార్జిగా సెక్రటరీ గారు కానీ విఆర్ఓ గారిని సచివాలయ సిబ్బంది వాడుకుంటారు. దాని నెక్స్ట్ స్టెప్ జోనల్ ఆఫీసర్ గారు. ఎలక్షన్లో జోనల్ ఆఫీసర్ గారు ఎలా అయితే సర్వీస్ అందించారో ఆయన అధీనంలో మేము అలా డీసెంట్రలైజ్ చేసాం. ఎక్కడికక్కడ ఆయన కస్టడీలో ఉంటారనమాట. జోనల్ ఆఫీసర్ గారు మనకి 3 వేసాం అనమాట. మొత్తం 49 రీహాబిలిటేషన్ సెంటర్ని 3 భాగాలుగా డివైడ్ చేసి 3 జోనల్ ఆఫీసర్ గారికి అప్పచెప్పాం. ఎంయూ గారు 2 రాజుల గారికి, ఆర్డబ్ల్యూఎస్ సత్యం గారు ఆయనకి, ఇంకోటి ఎవరు సార్ అగ్రికల్చర్ రాబిన్సన్ గారికి అగ్రికల్చర్, అలా 3కి జోనల్ ఆఫీసర్గా వేసి 49 సెంటర్లు వాళ్ళ 3కి పంచిన నేను చెప్పిన స్టాఫ్ అందరూ కంట్రోల్లో ఉంటారు. సో ఫస్ట్ వార్నింగ్ లెవెల్ వచ్చేటప్పటికి 43 ఫీట్ రాగానే సెక్టర్ ఆఫీసర్ గారు ఎంఆర్ఓ గారు ఏం చేస్తారు అనేటువంటిది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి మండల్ లెవెల్లో కంట్రోల్ రూమ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. రౌండ్ ది క్లాక్ మండల్ లెవెల్లో ఉన్నటువంటి కంట్రోల్ రూము జిల్లా లెవెల్లో ఉన్నటువంటి వారితో మాస్టర్ కంట్రోల్ రూమ్తో కనెక్ట్ అయి ఉంటుంది. మనకేంటంటే ఇక్కడ విలేజ్ లెవెల్ నుంచి ఇటు మొబైల్ టీమ్ అయినట్టు నేను కానీ, సెక్టర్ ఆఫీసర్ గారు కానీ, అలా ఇన్ఫర్మేషన్ జోనల్ ఆఫీసర్ గారు కానీ లోయర్ లెవెల్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మండల ఆఫీస్కి ఏదైతే వచ్చిందో జిల్లా లెవెల్కి వెళ్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ది డ్యూటీ ఆఫ్ ది కంట్రోల్ రూమ్. దానికి కూడా స్టాఫ్ని ఎక్కడికక్కడ వేశారు సార్. అది ఫస్ట్ పాయింట్. తర్వాత స్టాకు అంటే ఎసెన్షియల్ కమోడిటీస్, నిత్యావసర సరుకులకు సంబంధించిన స్టాక్ కానీ, మరి మెడిసిన్స్ స్టాక్ కానీ అవన్నీ కూడా ఉన్నాయా లేదా అవన్నీ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటారనమాట. మనకి ఫస్ట్ వార్నింగ్ లెవెల్ వచ్చేటప్పటికే ఇవన్నీ చూస్తూ ఉంటారు. తర్వాత అందరూ ఎవరినైతే డెప్యూట్ చేశామో ఆ పర్సనల్ అంటే సిబ్బంది, బ్లడ్కి సంబంధించిన సిబ్బంది మనం ఎవరినైతే వేసామో వాళ్ళందరూ ఆన్ డ్యూటీలో ఉన్నారు లేదా చూసుకుంటారు. ఫస్ట్ వార్నింగ్